జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన ప్రకటనని నేను చదివాను. అందులో కొన్ని సందేహాలున్నాయి. ఆయన నిజంగా చిత్తశుద్ధితోటి ఈ ప్రకటన చేశారా? లేక జనసేన క్యాడర్‌ని కాస్త బుజ్జగించడానికి ఈ ప్రకటన చేశారా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మం పాటించటం లేదని చెప్పడంలో కొంత అర్థం ఉండొచ్చు. అంటే ఒక రకంగా ఇవన్నీ వింటే ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి అప్పుడే వెన్నుపోటు పొడవటం ప్రారంభించాడా అన్న అనుమానం కలిగేలాగా అనిపిస్తుంది. కానీ మొత్తం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూస్తే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారిని తప్పుపట్టడానికో లేకపోతే తెలుగుదేశం వైఖరిని తప్పుపట్టడానికో ఆయన ప్రకటించినట్లు అనిపించలా. కేవలం ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్న జనసేన కార్యకర్తల్ని మభ్యపెట్టడానికో మాయ చేయడానికో చేస్తున్నారేమో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు గారు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు మాతో చెప్పకుండా, పొత్తు ధర్మం పాటించకుండా. అందుకే మేము 2 సీట్లు, అవేమిటి రాజోలు, రాజానగరం, ఈ 2 సీట్లోనూ మేము కూడా పోటీ చేస్తామన్నారే తప్ప అభ్యర్థులను ప్రకటించాల. నిజానికి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పటికే దాదాపు 40-50 సీట్లు పైగానే ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో ప్రకటించేశారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఉదాహరణకు గుడివాడ వెళ్ళారు. గుడివాడలో ఆయన ఎవరో ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముకి ఆయన అభ్యర్థిని ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు. అలా అన్ని గన్నవరం సీటు ఉంది, యార్లగడ్డ వెంకట్రావు గారిని. ఇట్లా అనేక చోట్ల తమ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ ఆయన ప్రచారం చేశారు. లోకేష్ గారు అంతకుముందు యువగడం పేరుతోటి ఈ అభ్యర్థుల్ని ప్రకటించేశారు. మరి ఇవన్నీ మర్చిపోయినట్లు, ఇవన్నీ తెలియనట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం 2 సీట్లలోనే చంద్రబాబు గారు పొత్తున్నప్పటికి కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించారని అభ్యంతరం చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అలా కాకుండా అయ్యా చంద్రబాబు గారు మీరు అసలు ఇంతవరకు ఎంతమందికి అభ్యర్థులను ప్రకటించారు, ఎన్ని చోట్ల ప్రకటించారు, దీనివల్ల తనకు వచ్చే ఇబ్బంది ఏమిటి, తనకు ఎన్ని సీట్లు ఆ పొత్తు ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో ఆ సీట్లలో జనసేనకు ఉన్నటువంటి పోటీ ఏమిటి, జనసేన ఆశిస్తున్నది ఏమిటి, అక్కడ పూర్తిగా మద్దతు ఇస్తుందా లేక జనసేనకే అక్కడ బలం ఉందని భావిస్తుందా, ఇలాంటి వాటిని ఏమి చర్చించకుండా కేవలం రాజానగరంలో మేము పోటీ చేస్తామని ఒక కంటితుడుపుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంటే రాజోలు అన్నది కిందటిసారి జనసేన గెలిచిన ఏకైక స్థానం. సో దాన్ని తీసుకోవడం దాన్ని టీడీపీ కూడా ఇవ్వకుండా ఉండజాలదు. రాజానగరంలో కూడా గతసారి జనసేనకి కాస్త బలం బాగానే ఓట్లు వచ్చినట్టున్నాయి. సో అదే అంతవరకు చెప్పారు. కానీ అభ్యర్థుల్ని మాత్రం ప్రకటించాల. చంద్రబాబు గారు లోకేష్లేమో అభ్యర్థులను ప్రకటించుకుంటూ యాత్రలు చేస్తే ఈయన అభ్యర్థులు ప్రకటించకుండా ఊరికే పేర్లు మాత్రం అనౌన్స్ చేశారు. ఇది కూడా సీరియస్గా చేశారా లేదా? ఎందుకంటే లోకేష్ సీఎం పదవి గురించి వ్యాఖ్యానించారన్న విషయాన్ని ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల తర్వాత ఆయన చెప్పటం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అప్పట్లో చాలామంది మాబోటి వాళ్ళని కూడా ఇదేంటి లోకేష్ అంత మాట అంటే ఈయన సీఎంగా పనికిరాడు, అనుభవం లేదు, సమర్థత లేదు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు అని పరోక్షంగా చంద్రబాబుకి సమర్థత ఉంది, అనుభవం ఉందని చెప్తే ఉప ముఖ్యమంత్రి పదవికి విషయం కూడా పాలిట్ బ్యూరో డిస్కస్ చేసుకుని చెప్తామని చెప్తే అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవ్వకుండా యువగళం ముగింపు సభకు వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చారు. నిజానికి ఆ రోజే ఆయన కనుక నో ఇట్లా ఇది చాలా అప్రతిష్ట, నా పరువు తీసాడు లోకేష్, నేను రాను అని చెప్పున్నట్లయితే అది వేరే విషయం. సో అలా చేయలేదు. అందువల్ల ఇలాంటి సమస్యలని ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలో ఎంతవరకు నిజాయితీ ఉందన్నది తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఈ 50-60 సీట్ల విషయం కూడా ఆయన ప్రస్తావించారు. 50-60 సీట్లు తీసుకోగలిగితే అప్పుడు ఆయన జనసేన వారిని కానీ కాపు సామాజిక వర్గాన్ని వారిని కానీ సంతృప్తిపరుస్తారు. అప్పుడే పొత్తు ధర్మం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సరే ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఎలా చేసినా చివరికి ఆయన గట్టిగానే నిలబడి టీడీపీ నుంచి తనకు కావాల్సిన సీట్లు సాధించుకున్నారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అలా కాని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఇదేదో కంటి తుడుపు చర్యగానో
జనసేనను మభ్యపెట్టడానికో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, పొత్తు ధర్మం మీద మాట్లాడారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది.